యేసు నాకు చాలు. మీరు వెలివేసిన మీకు వెలివేయడం తెలుసు, యేసుకు చూపివ్వడం తెలుసు. మీకు వెలివేయడమే తెలుసు, కానీ యేసు దీవించడం తెలుసు, యేసు ఆశీర్వదించడం తెలుసు. యేసయ్య దీవిస్తాడు. అక్కలు, అన్నదమ్ములు, బంధువులు కుటుంబం నుంచి వెలివేస్తారు, ఊరిలో నుంచి వెలివేస్తారు. యేసు దీవిస్తాడు. అన్నల కంటే, అక్కల కంటే, బంధువుల కంటే, నీ గ్రామస్తుల కంటే, అందరికంటే మంచివాడు దేవుడు. వెలివేసిన వారే నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర భోంచేస్తారు. యేసు చాలు. హల్లెలూయా. కన్ను మూసుకోండి, ప్రభు బల తీసుకుందాం. ప్రభు శరీరం రక్తం మీ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా దయచేసి అందరూ తీసుకుందాం. ఆయన ప్రేమ చాలు, ఆయన కృప చాలు, ఆయన చాలు. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చాలయ్యా, నీ కృప చాలయ్యా. అందరూ తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ప్రభు రక్తం, ప్రభు శరీరం, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. యేసు ప్రభు చాలు, ఆయన కృప చాలు, ఆయన ప్రేమ చాలు. యేసయ్యా నువ్వు చాలును. ఎవరు విడిచిపెట్టినా నీ విడిచిపెట్టవు, ఎవరు వెలివేసినా నిన్ను వెలివేయు. ప్రజలు వెలివేయడం తెలుసు కానీ, ప్రజలు కాదనడం తెలుసు కానీ, యేసు ప్రభుకి చూపివ్వడం తెలుసు, చూపించాడు. అందరూ ప్రార్థన చేసుకోండి. నీ కొరకు నలగొట్టబడిన శరీరాన్ని అందరూ భుజించండి. మీ వ్యాధులు, రోగాలన్నీ వెళ్ళిపోతాయి, ధైర్యం వస్తుంది. తీసుకోండి. ఇంకా అందని వారుండి చేతులు చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన బిమ్మడక పాత్ర ఎత్తుకుని, నా రక్తం అన్న క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రభు రక్తం శరీరం తిన్న వారందరూ కూడా రొట్టె తిన్నారు. ప్రభు రక్తం తీసుకోండి, త్రాగండి, ప్రార్థన చేసుకుని తీసుకోండి.